హాయ్ అలా గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. హరిహర వీరమల్లు ఈ మూవీ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. వకీల్ సాబ్ మూవీ తర్వాత ఈ మూవీ రిలీజ్ కావాలి కానీ కాలేదు. మల్టిపుల్ టైమ్స్ ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. షూట్ ప్లాన్ చేసినా షూట్ క్యాన్సిల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీని వదిలేసి వేరే మూవీస్లో రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఈ మూవీని పక్కన పెట్టేశారని అందరూ అనుకున్నారు. వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మూవీ పని అయిపోయింది. ఈ మూవీని పక్కన పెట్టేశారు. ఈ మూవీ సెలవు అయిపోయిందనే టాక్ కూడా వచ్చింది. అప్పుడు ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు ఈ మూవీకి రాదు అని. అప్పుడు ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అంతా తగ్గిపోయింది. ఆ టైంలోనే ఈ పోస్ట్ వచ్చింది, హరిహర వీరమ్మలు టీజర్ ఆన్ May 2 ధర్మం కోసం యుద్ధం అని. ఇది చూడగానే నా ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావారా అని. ఎలాగో May 2 టీజర్ అన్నారు, ఎక్కువ టైం కూడా లేదని చెప్పేసి ఈ టీజర్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశా. ఈ రోజు ఈ టీజర్ చూడగానే వెయిట్ ఇస్ వర్త్ అనిపించింది. అసలు ఏమన్నా టీజరా? ఈ టీజర్ చూడగానే మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా జై అని లేచాయి. ఇలాంటి మంచి మూవీని పక్కన పెట్టి ఎందుకు బ్రో భీమ్లా నాయక్ లాంటి మూవీ తీసావనిపించింది. ఈ టీజర్ ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ ని స్కై లెవెల్ పెంచింది. ఈ టీజర్లోనే మూవీ ప్లాట్ని, మూవీ స్టోరీని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఏంటంటే, అమాయకమైన ప్రజల దగ్గర దొరలు దోపిడీ చేస్తే ఆ దొరల దగ్గర నిజాం నవాబుల దగ్గర మొఘలాయులు దోపిడీ చేసేవారు. ఆ దోపిడీదారులను ఎదిరించడానికి హరిహర వీరమల్లు వస్తాడు. ఎదిరించి ప్రజలను కాపాడతాడు. ఇది ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. దీనికి మన డైరెక్టర్ క్రిష్ జాగలముని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి స్టోరీ రాసి ఈ మూవీ పైన గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు, ఈ 4 సంవత్సరాల్లో ఏ వేరే మూవీని ట్రై చేయకుండా ఈ మూవీకి ఎన్ని కష్టాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్నిసార్లు పోస్ట్ పోన్, ఎన్నిసార్లు షూట్ క్యాన్సర్ అయినా కానీ డెడికేషన్తో ఈ మూవీ పైన వర్క్ చేస్తున్నందుకు మనకి ఈ క్రిష్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. క్రిష్కి ఇలాంటి మూవీస్ తీయడం కొత్త ఏమి కాదు. ఆల్రెడీ క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీశాడు. ఈ మూవీ కూడా హిట్ అవుతుంది ఆ మూవీస్ లాగే. ఈ మూవీ 2 parts రాబోతుంది. Part 1 ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది. Part 1 నేమ్ వచ్చేసి స్వట్ వర్సెస్ స్పిరిట్. ఈ మూవీలో ప్రతి పోస్టర్లో ఒక్క లైన్ ఎలివేట్ చేస్తున్నారు, అదే ధర్మం కోసం యుద్ధం. దీనికి అర్థం నేనేమనుకుంటున్నా అంటే, హరిహర వీరమల్లు ధర్మం కోసం మొఘలాయులతో యుద్ధం చేసి గెలుస్తాడని. ఈ మూవీలో ఈ Part 1 కనుక హిట్ అయితే Part 2కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. Part 2 పైన ఎక్స్పెక్టేషన్స్ ఆగం పెరిగిపోతాయి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు హరిహర వీరమల్లు టీజర్ చూసినప్పుడు మీకేం అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై, సెలవు.